ఇక మీదట ఇరాన్ యుద్ధ తంత్రాలు, లాంచ్ సిస్టంలు అమెరికా, ఇజ్రాయెల్ను విస్తుపోయేలా చేస్తాయని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇజ్రాయెల్లోని డిమోనా, అరద్ ప్రాంతాలపై క్షిపణి దాడుల అనంతరం ఎక్స్ వేదికగా ఐఆర్జీసీ కమాండర్లు పోస్టులు చేశారు. ఇజ్రాయెల్ గగనతలంపై ఇరాన్ క్షిపణులు ఆధిపత్యాన్ని సాధించాయని ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సయ్యద్ మాజిద్ అన్నారు. రాత్రి తమ దాడులతో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ఆకాశం గంటల తరబడి క్షిపణి దాడుల వెలుగులతో ప్రకాశించిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్లో అత్యంత భద్రత కలిగిన డిమోనా ప్రాంతంలో తమ క్షిపణులను అడ్డుకోవడంలో ఆ దేశ రక్షణ వ్యవస్థ విఫలమైందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ గాలియాఫ్ అన్నారు. ఇది ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ బలహీనతను సూచిస్తోందని పేర్కొన్నారు. ఇరాన్లోని నటాంజ్ అణుక్షేత్రంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రం అవుతుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.